ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఆలయం మూతపడింది. గ్రహణం వీడిన తర్వాత ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారికి ఏకాంతంగా సుప్రభాతం, తోమాల, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి నైవేద్య సమర్పణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. ఇక ఇవాళ శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను, తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లు రద్దు చేశారు అధికారులు. దీనితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి చేరుకున్న భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. యాదాద్రి ఆలయం కూడా తెరుచుకుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా నిన్న మధ్యాహ్నం 12 గంటలకు మూతపడ్డ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని ఈ రోజు ఉదయం 3:30 తెరిచారు. ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి నిత్య సేవలు చేస్తున్నారు అర్చకులు. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఆలయం మూతపడింది. గ్రహణం వీడిన తర్వాత ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారికి ఏకాంతంగా సుప్రభాతం, తోమాల, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి నైవేద్య సమర్పణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. ఇక ఇవాళ శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను, తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లు రద్దు చేశారు అధికారులు. దీనితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి చేరుకున్న భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది. యాదాద్రి ఆలయం కూడా తెరుచుకుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా నిన్న మధ్యాహ్నం 12 గంటలకు మూతపడ్డ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని ఈ రోజు ఉదయం 3:30 తెరిచారు. ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి నిత్య సేవలు చేస్తున్నారు అర్చకులు. సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం వేములవాడ రాజన్న ఆలయ ద్వారాలు కూడా తెరుచుకున్నాయి. అంతకుముందు గ్రహణం వీడగానే రాజరాజేశ్వర స్వామి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి గోపూజ, ప్రాతకాల పూజ జరిపిన అనంతరం ఉదయం 7 గంటల నుండి భక్తులకు దర్శనానికి అనుమతించారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 గంటల పాటు ఆకాశంలో అద్భుతం జరిగింది. సుదీర్ఘ చంద్రగ్రహణం అద్భుతంగా కనిపించింది. దేశ విదేశాల్లో చంద్రుడు వివిధ ఆకృతుల్లో కనిపించాడు. భారత్ సహా పలు ఆసియా దేశాల్లోనూ పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పడిన రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని ఆయా దేశాల ప్రజలు వీక్షించారు. యూరప్, ఆఫ్రికా దేశాలతో పాటు న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియాలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. గ్రహణం పట్టు విడుపులకు మధ్యలో బ్లడ్ మూన్ అబ్బురపరిచింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 9:56 చంద్రగ్రహణం ప్రారంభమైంది. అర్ధరాత్రి 2:25 గ్రహణం వీడింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఆలయం మూతపడింది. గ్రహణం వీడిన తర్వాత ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.